Hansika gave 35% of her monthly salary to her mother. From the remaining salary, he spent 18% home rent, 42% she kept aside for her monthly expense. The remaining amount she kept in the bank account. The sum of the amount she kept in the bank and that she gave to her mother was 42,090 rupees. What was her monthly salary? బట్ ఏం లేదు మనకి హన్సిక తన నెలసరి జీతంలో 35% తల్లికి ఇచ్చింది. మిగిలిన జీతంలో ఆమె ఇంటి అద్దెకు 18%, నెలవారీ ఖర్చుల కోసం 42% పక్కన పెట్టుకుంది. మిగిలిన మొత్తాన్ని ఏంటో బ్యాంక్ లో డిపాజిట్ చేసింది. ఆమె బ్యాంక్ లో ఉంచిన మరియు ఆమె తల్లికి ఇచ్చిన మొత్తం ఇచ్చాడు మనకి. జనరల్ ఎలా తీసుకుంటే మనకి టోటల్ పర్సెంటేజ్ శాలరీ ఎంత, మనకి శాలరీ ఎంత, మొత్తం అమౌంట్ ఎంత, 100%. ఈ 100 లో మనకి ఏంటమ్మా 35% మదర్కి ఇచ్చింది. 35% ఏంటమ్మా మదర్కి ఇచ్చేసింది. 100 లో 35% మదర్కి ఇస్తే రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా మనకు 65% ఉంది. ఈ 65% లో 18% అంటే ఏంటమ్మా మనకి మిగిలిన జీతం, అందుకే మిగిలిన ఎంతమ్మా 65. ఈ 65 లో ఏంటమ్మా మనకి ఆమె ఇంటి అద్దెలో 18%, నెలవారీ ఖర్చుల కోసం ఎంతమ్మా 42 ఒక 18 అంటే మొత్తం ఎంతమ్మా 60% పక్కన పెట్టేసింది. మళ్ళీ ఏమన్నా ఇక్కడ మిగిలిన మొత్తము అన్నాడు. అంటే ఈ 65 లో 60% పక్కన పెట్టేస్తే మిగిలిన అమౌంట్ ఎంత ఉంటుందమ్మా 40. అంటే ఆ మిగిలిన దాంట్లో ఎంతమో 40% వాల్యూ. అంటే మిగిలిన దాంట్లో మనకి ఎంతమో మనకి 40%. ఎస్ వాట్ ఇస్ దట్ 40/100. ఎస్ 0 క్యాన్సల్. నెక్స్ట్ ఎంతమో మనకి 2 2s. నెక్స్ట్ ఎంతమో 2 లో ఎనీ టైమ్స్ 5 లో ఎంతమో మనకి 13. అంటే అప్పుడు ఎంత వస్తుందో మనకి 13 2s ఎంతమో మనకి 26. అంటే ఆ మిగిలిన మొత్తం ఏంటమో బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేసింది. మళ్ళీ ఫైనల్ గా ఏమి ఇచ్చాడు మనకి, ఆమె బ్యాంక్ లో ఉంచిన మరియు ఆమె తల్లికి ఇచ్చిన మొత్తం. బ్యాంక్ లో ఉంచిన ఎంతమో మనకు 26, తల్లికి ఇచ్చిన ఎంతమో మనకి 35 ఒక 26 అంటే ఎంత వస్తుందో మనకు 61. ఈ 61 ఈక్వల్ టు ఎంతమో మనకి ఇచ్చింది ఇక్కడ 42,000 ఎంతమో మనకు 90 రూపీస్. ఇది మనకి ఎస్ దట్ 1 పార్ట్ ఈక్వల్ టు 61 లో ఎన్ని టైమ్స్ పోతుందో మనకు 6 టైమ్స్ పోతుంది. 6 1 ఎంతమో మనకు 6. నెక్స్ట్ ఎంతమో 6 6 ఎంత మనకి 36. నెక్స్ట్ 10 - 6 అంటే ఎంతమో 4. నెక్స్ట్ ఎంతమో 5 అంటే మనకి 54. అంటే మళ్ళీ ఎన్ని టైమ్స్ పోతుందమో 9 టైమ్స్ కదా మనకి. 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమో 69 అయితే మొత్తం ఆమె జీతం ఎంత తీసుకోమని ఇక్కడ 100% ఈక్వల్ టు ఎంత మనకి. ఎంత వస్తుందో మనకి 100 ఈక్వల్ టు హౌ మచ్. ఇక్కడ ఎంతమో 42,000, ఇక్కడ ఎంత మనకి 42,000 420. నెక్స్ట్ ఎంతమో 90, ఇక్కడ 0 యాడ్ అవుతుంది కదా మనకి. అంటే 1% ఎంత వస్తుంది మనకి 100% వాల్యూ అంటే ఎంత వస్తుంది మనకి 690 into 100 into what is that 69,000 rupees. So what is that answer? ఆమె యొక్క salary ఎంతమో 69,000. So what is that answer? 69.